హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్టోరీ తొలి ప్రేమ పార్ట్ 2. ఆ రౌడీలు మా వెనక పడ్డారు. ఇక అన్నయ్య నేను చెరోవైపు పరుగు తీశాం. నేను ఎలాగో తప్పించుకున్నా. ఇంకా తర్వాత అన్నయ్య కోసం రోజు వెతుకుతూనే ఉన్నా. కానీ లాభం లేదు. అన్నయ్య కనిపించలేదు. అలా అన్నయ్య కోసం రోజు వెతుకుతున్నా. నన్ను ఒక ఆవిడ ఆర్ఫనేజ్లో చేర్చింది. అలా నేను ఆర్ఫనేజ్లో చేరాను. పెద్దయిన తర్వాత ఆర్ఫనేజ్లో ఉండకూడదు కదా, అందుకని నేను ఒక రూమ్ రెంట్కి తీసుకొని అక్కడ ఉంటూ ఒకవైపు చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాను. అలా కొన్ని రోజులకే ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. నేను ఆశ్చర్యపోయాను ఇంటిని చూసి. ఎందుకంటే ఆ ఇల్లు మా అమ్మ, నాన్న, అన్నయ్య, నేను కలిసి ఉన్న ఇల్లు. ఆ ఇంటిని మా చుట్టాలు అమ్మేశారు అని తెలిసింది. దానిని ఆయన కొన్నారు అని తెలిసింది. ఆ తర్వాత మీ ఇద్దరు పుట్టారు అంటూ ఆకాష్ వరుణ్ వైపు చూస్తుంది. నేను మళ్ళీ అన్నయ్య కోసం వెతకడం మొదలుపెట్టాను. నాకు తెలిసింది ఏంటంటే అన్నయ్యని ఒక పెద్దాయన అతనితో ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అలా తీసుకువెళ్ళిన వాళ్ళు వాళ్ళతో పాటు అన్నయ్యని కూడా యుఎస్కి తీసుకువెళ్ళారు అని తెలిసింది. అన్నయ్య అక్కడే చదివి జాబ్ పేరు మీద నన్ను వెతకడానికి ఇండియా వచ్చాడు అని, అలా జాబ్ చేస్తూనే ఆ పెద్దవాళ్ళ అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు అని, ఆ తర్వాత అన్నయ్యకి 2 కవల ఆడపిల్లలు పుట్టారు అని. అలా కొంతకాలం గడిచిన తర్వాత అన్నయ్య నా గురించి తెలుసుకుని నా దగ్గరికి వచ్చే సమయంలో కార్కి యాక్సిడెంట్ అవ్వడం, వాళ్ళు పిల్లల్ని కాపాడి వాళ్ళు చనిపోయారు అని తెలిసింది. ఇప్పుడు ఆ 2 ఆడపిల్లలు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలీదు. వాళ్ళ కోసం వెతకని రోజు లేదు. ఆడపిల్లలు 2 ఒంటరిగా ఈ సమాజంలో ఎలా బ్రతుకుతున్నారో ఏమిటో అంటుంది సీత. సీత ఆకాష్ వారిని ఆడపిల్లల గురించి కొంచెం తెలుసుకోండి. మీకు నా బాధను చెప్పి కొంచెమైనా నా బాధని తీర్చుకున్నాను. మొన్ననే తెలిసిన విషయం ఏమిటంటే అమ్మాయిల పేర్లు ధరణి, లిల్లీ అని తెలిసింది. ఇంతకంటే ఎక్కువ నాకు ఇంకేం తెలీదు అని సీత ఆకాష్కి, వరుణ్కి తన గతం మొత్తం చెప్పింది. వరుణ్, అమ్మా మరి నాన్నెందుకు మనతో లేడు అంటాడు. సీత, మీ నాన్న వాళ్ళది చాలా డబ్బున్న కుటుంబం నాన్న. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ ఆ ఇంట్లో వాళ్ళు మా పెళ్ళిని అంగీకరించలేదు. అందుకే ఇంటి నుండి బయటకు వచ్చేసాం. అలా ఇప్పుడు మనం ఉంటున్న ఇంటికి వచ్చి ఇక్కడే ఉన్నాం. కానీ తర్వాత ఏమైందో, మీరు పుట్టిన తర్వాత ఒకరోజు మీ నాన్న ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళు నిన్ను ఇష్టపడటం లేదు, అందుకే మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటున్నాను అని వెళ్ళిపోయారు. మళ్ళీ మనం ఎలా ఉన్నామో కూడా చూడలేదు. అందుకే మీ నాన్నని చూస్తే అసహ్యం వేస్తుంది. అందుకే అతని గురించి మీకు ఏ విషయాలు చెప్పలేదు నాన్న అంటుంది సీత. సరే, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, వెళ్ళి పడుకోండి అని సీత తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆకాష్, వరుణ్ కూడా ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు. ధరణి లిల్లీ లిల్లీ అని పిలుస్తుంది. కాదు కాదు అరుస్తుంది. లిల్లీ ఏంటక్క అంటూ వస్తుంది. ఇంకా బయట ఎంతసేపు కూర్చుంటావు, రా నిద్రపోదాం. లిల్లీ, అక్క, అత్తయ్య వాళ్ళని మనం ఎప్పుడు కలుస్తాం అంటుంది. ధరణి, ఆ విషయం గురించి ఈరోజు ఉదయం మన టీం వాళ్ళకి చెప్పాను. రేపు మధ్యాహ్నం లోపు అత్తయ్య గురించిన సమాచారం తెలుస్తుంది. కానీ నిద్రపోదాం సరే అని ఇద్దరు నిద్రపోతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం.